హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా ఈజీ రెసిపీ, బిగినర్స్ కూడా ఈజీగా ట్రై చేయవచ్చు. ముందుగా అయితే నేను ఉండ్రాల్లో పప్పు కోసం అయితే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు కడిగి పెట్టుకుంటున్నానండి. మీరు కందిపప్పు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కుండలో కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది హీట్ అయిన తర్వాత మనము బియ్యం పిండిని అయితే వేసి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. చూసారా, వాటర్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే బియ్యం పిండిని అయితే వేసుకొని మెల్లగా ఒక చేత్తో వేసుకొని ఇంకో చేత్తో మెల్లగా కలుపుకొని ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఒకరు చేయడానికి కష్టమైతే ఎవరిదైనా హెల్ప్ అయినా తీసుకోండి. అంటే ఇంట్లో వాళ్ళు ఉంటారు కదండి, ఒకరు పిండేస్తుంటే మీరు ఇలా కలుపుతూ ఉండండి, నెమ్మదిగా కలుపుతూ ఉండండి. మధ్యలో లంప్స్ అనేది రాకూడదు. చాలా సాఫ్ట్గా అయితే బియ్యం పిండి అయిపోతుందండి. ఒకవేళ మీకు కొద్దిగా గట్టిగా అనిపించినట్టయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అయితే చేసుకోవాలండి. ఇది బాగా కుక్ అయిపోతుందన్నమాట. ఇందులోకి అయితే కొద్దిగా షుగరును సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉండ్రాలు తినేటప్పుడు కొద్దిగా తీయగా ఉండాలనుకుని నేనైతే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడే సాఫ్ట్గా మనం కలిపే దాన్ని బట్టి ఉండ్రాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. లేకపోతే మీకు కొంచెం గట్టిగా అనిపించినట్టయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇది బాగా కలిపిన తర్వాత కొద్దిగా చల్లగా అవ్వాలండి. చల్లారిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి. చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో. ఇలా అయితేనే ఉండ్రాలు చాలా సాఫ్ట్గా నోట్లో వేయగానే కరిగిపోతాయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోనికి అయితే తీసుకుంటున్నాను. మీకు పిండి వేడిగా ఉందనిపిస్తే ఫ్యాన్ దగ్గర పెడితే చల్లగా అయిపోతుందండి. మీరు నెక్స్ట్ దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రౌండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఉండ్రాల షేప్లోకి అయితే చేసుకుంటున్నానండి. కొద్దిగా వాటర్ అయితే వేడిగా ఉంది కదండి, వాటర్తో తడుముకొని ఇలాగ పిండి అనేది చేతికి అంటకుండా ఉంటుంది. కొద్దిగా వాటర్తో తడుపుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే ఇలా రౌండ్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద అయినా పెట్టి చేసుకోవచ్చండి, పిండి తొందరగా చల్లారిపోతుంది. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఇంకా మీడియం షేప్లో అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఉండ్రాలన్నీ చుట్టేసాను. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే కుండలో ముందు పెట్టుకున్నాను కదండి వాటర్, దానికి కాకుండా దానికి డబుల్ వాటర్ అనమాట పెట్టుకొని ఆ వాటర్ హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలండి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదండి ఈ ఉండ్రాలన్నిటినీ వాటర్లో అయితే వేసుకోవాలి. ఉండ్రాలన్నిటిని వేసుకున్నాక మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇది కుక్ అయిన తర్వాత బబుల్స్ అయితే వస్తాయి కదండి, అప్పుడు మనము అందులోనికి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఉండ్రాలన్నీ ఇలా వేసాక నేనైతే మూత అయితే పెట్టుకున్నానండి, తొందరగా కుక్ అవుతుందని. చూసారా, ఇప్పుడు బబుల్స్ లాగా వచ్చాయి కదండి. ఇందులోనికైతే నేను ఇప్పుడు కొద్దిగా బియ్యం పిండిని వాటర్లో కలిపి ఆ మిక్స్ని అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇలా వేస్తే మనకి గ్రేవీ లాగా థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. ఉండ్రాలు కాకుండా ఆ గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థిక్ కన్సిస్టెన్సీతో మనకి ఉండ్రాలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. దీని అంతటిని ఒకసారి అలా కలుపుకుంటున్నాను. మరీ ఎక్కువ కలపకండి, ఉండ్రాలు విరిగిపోతాయి అన్నమాట. దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలండి. చూసారా ఎంత థిక్గా అయిందో. ఇందులోనికి మనమైతే ఇప్పుడు కొంచెం
కొబ్బరికాయ తురుమునైతే వేసుకుంటున్నాను. అలాగే పాలు, ఇది ముందుగా ఉడికించి పెట్టుకున్నాను కదా పప్పునైతే వేసుకుంటున్నానండి. ఇందులోనికే కావాల్సినంత షుగరు, ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది స్వీట్ కదండి, ఇలాచీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాచీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక మొత్తం కలిపి ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. తర్వాత అయితే మీకు ఉండ్రాళ్ళు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చండి సింపుల్గా. ఈ ఉండ్రాళ్ళు రెసిపీని అయితే మనము వినాయక చవితికి అయితే పెడతాం కదండి. చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. నోట్లో ఇలా పెట్టగానే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన ఉండ్రాలు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం కలిపేసాను. దీనిపైన అయితే ఒక 2 మినిట్స్ అయితే కుక్ అయితే చాలు. లాస్ట్లో ఎలా కుక్ అవుతుందో చూపిస్తాను మీకు. చూడండి ఎంత నీట్గా వచ్చాయి, ఎంత బాగా వచ్చాయో. మనకి పర్ఫెక్ట్గా ఉండ్రాలు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలండి. దేవుడు ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.